హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజ్ కుమార్. వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి ఒక మేజర్ కరెంట్ అఫైర్స్ టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అదేంటంటే జస్టిస్ యశ్వంత్ వర్మ కేస్. ఏమైంది ఈ కేసులో, అసలు ఎందుకు జరిగింది, దాని ద్వారా ఏర్పడినటువంటి సిజేఐ ఎంక్వైరీ ఒకటి ఆర్డర్ చేశారు. అదేంటంటే ఇన్ హౌస్ ఎంక్వైరీ. ఆ ఇన్ హౌస్ ఎంక్వైరీ అనేది ఎట్లా కండక్ట్ చేస్తారనేది మనం చూద్దాం. ఇది అందరికీ చాలా కొత్త టాపిక్. ఎందుకనంటే 1999లో ఈ ఇన్ హౌస్ ఎంక్వైరీ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ప్రపంచానికి తెలియదు ఇట్లాంటిది ఒకటి జరుగుతుంది జ్యుడిషియరీలో అని. అది ఓన్లీ 2014లో మాత్రమే బయటకు వదలడం జరిగింది. ఓకేనా? సో ఇదేంటనేది మనం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ వాట్ హ్యాపెండ్, ఏమైందనంటే జస్టిస్ యశ్వంత్ వర్మ అనే వ్యక్తి, ఇతను ఢిల్లీ హైకోర్టులో ఒక జస్టిస్ అనమాట. ఢిల్లీ హైకోర్టులో ఒక జడ్జ్. ఆయన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. దాంట్లో ఆన్ March 14th దాంట్లో ఏం జరిగిందనంటే లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ క్యాష్ ఏదైతే ఉందో అదంతా కూడా కాలిపోయింది. అంటే అన్ని పైసల కట్టలు అనేవి ఇంట్లో ఉన్నాయన్నమాట. ఫైర్ యాక్సిడెంట్ అవ్వగానే అవన్నీ కాలిపోయింది. ఆ పైసల కట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే విషయం అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. దానికే ఎంక్వైరీ. నెక్స్ట్, దిస్ రైజ్ సీరియస్ కన్సర్న్స్ ప్రమోటింగ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎవరు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? సుప్రీం కోర్ట్ సిజే ఎవరు? సంజీవ్ ఖన్నా. ఏం చేశారనంటే ఆయన ఒక ఇన్ హౌస్ ఎంక్వైరీ చేశారు. ఈ ఇన్ హౌస్ మనకు తెలుసు, జనరల్గా మనం ఒక జడ్జిని కానీ ఎవరినైనా సరే రిమూవ్ చేయాలంటే వీ హ్యావ్ దిస్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఇది ఇంపీచ్మెంట్ ప్రాసెస్ కాదు, ఇది ఒక ఎంక్వైరీ మాత్రమే. ఇన్ హౌస్ ఎంక్వైరీ అని అంటే ఏంటనంటే, సో జ్యుడిషియరీ సిస్టంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎంక్వైరీ చేస్తారు. ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ దీంతో ఎటువంటి సంబంధం ఉండదు. ఓకేనా? సో ఇది ఇన్ హౌస్ ఎంక్వైరీ అనమాట. దిస్ ఇస్ వెరీ మచ్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ ఇంపీచ్మెంట్. ఇంపీచ్మెంట్ అంటే సడన్ అతన్ని తీసేయడం. ఎంక్వైరీ జరిగిన తర్వాత కదా అతను దోష నిర్దోష అనేది మనకు అర్థమయ్యేది. సో ఆ తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సి వాట్ ఈస్ దిస్ ఇన్ హౌస్ ఎంక్వైరీ? It is introduced in 1999 by the Supreme Court to investigate the complaints of misconduct of the judges. ఎవరైతే జడ్జిలు మిస్కండక్ట్ చేస్తున్నారో, అంటే ప్రాపర్గా నడవట్లేదు, లేకపోతే ఇంకోదో జరుగుతుంది జడ్జెస్ ద్వారా అని అనుకున్నప్పుడు ఏంటనంటే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. దిస్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1999 బట్ ఇట్ గాట్ డిస్క్లోజ్డ్ ఇన్ 2014. 2014లో మాత్రమే అది బయటకు చెప్పడం జరిగింది. ఆఫ్టర్ బీయింగ్ రిఫైన్డ్ ఇన్ ఎ కీ కేస్. చెప్పాల్సి వచ్చిందని చెప్పాలి. ద ప్రొసీజర్ అలౌస్ ది సిజేఐ టు డిసైడ్ వెదర్ ద కంప్లైంట్స్ ఈజ్ సీరియస్ ఆర్ ఫ్రివులస్. సో అది చీఫ్ జస్టిస్ దగ్గర ఉంటుంది. ఒకవేళ కంప్లైంట్ సీరియసా కాదా అనేది. సీరియస్ అయితే కనుక యాక్షన్స్ వేరేలాగా ఉంటాయి. సీరియస్ కాకపోతే ఏం చేస్తారంటే వార్న్ చేసి వదిలేస్తారు. సో ఆ స్టెప్స్ బై స్టెప్స్ ప్రాసెస్ ఉంటుంది. ఎలా అంటే ఈ ఎంక్వైరీ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ సిజేఐ కంప్లైంట్ తీసుకోవాలి. అతను ఎక్కడ పనిచేస్తున్నాడు? అతను ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నాడు. యశ్వంత్ అనే జడ్జి ఎక్కడ పనిచేస్తున్నాడు అంటే ఢిల్లీ హైకోర్టులో ఒక జడ్జి లాగా పనిచేస్తున్నాడు. సో ద ఫస్ట్ కంప్లైంట్ హ్యాస్ టు బి రిసీవ్డ్ బై ది సిజేఐ. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత దాని సీరియస్నెస్ని చెక్ చేస్తారు. అది ఎంత సీరియస్ ఇష్యూ, అది ఏ రకమైన ఇష్యూ, అది సీరియసా కాదా అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటాడు. సో అది సీరియస్ అయితే కనుక, ఇఫ్ దట్ ఈస్ సీరియస్, జడ్జ్ ఒపీనియన్ తీసుకుంటారు. సో అది సీరియస్ అయితే కనుక ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరైతే జడ్జి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడో వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అర్థం చేసుకొని ఆ తర్వాత ఆ పర్టికులర్ ఢిల్లీ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ని కూడా తీసుకుంటారు. హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ఉంటారు కదా, మనకి చీఫ్ జస్టిస్ ఉంటారు కదా. సో వాళ్ళ ఒపీనియన్ కూడా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఇఫ్ డీపర్ ప్రోబ్ ఈజ్ నీడెడ్, ఏ 3-member ఇంక్వైరీ కమిటీ ఈజ్ ఫార్మ్డ్. ఇది ఎలా జరుగుతుందంట, ఫస్ట్ కంప్లైంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా దగ్గరకు వస్తే ఆయన దాని సీరియస్నెస్ని ఫస్ట్ చెక్ చేస్తారు. ఆ తర్వాత ఏదైతే హైకోర్టు ఏదైతే ఉందో, హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ని తీసుకుంటారు. ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఇంకా డీపర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి అని అనుకున్నప్పుడు ఏంటనంటే ఒక 3-member కమిటీని ఫ్రేమ్ చేస్తారు. 3-member కమిటీ ఈ పర్టికులర్ థింగ్ని ఏంటనంటే ఎంక్వైరీ అనేది చేస్తుంది. ఆ 3-member కమిటీలో ఎవరు ఉంటారు అనేది మనం చూద్దాం. సో ద కమిటీ ఇన్వెస్టిగేట్స్ అండ్ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ టు ది సిజేఐ. ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, పార్లమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇట్స్ అన్ ఇన్ హౌస్ ఎంక్వైరీ. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ది ఫైండింగ్స్, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ఫైండింగ్స్ని బట్టి అదొక మైనర్ ఇష్యూనే అనుకోండి, ఏదో చిన్న ఇష్యూ, దాన్ని సార్ట్అవుట్ చేయొచ్చు అని అనుకుంటే ఆ జడ్జిని వార్నింగ్ ఇస్తారు. మళ్ళీ ఇట్లాంటిది రిపీట్ అయితే బాగోదు అని చెప్పేస్తారు. ఒకవేళ అది కనుక సీరియస్ ఇష్యూ అని అనుకోండి, దిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్. ఇంట్లో అంత క్యాష్
ఉంది అని అంటే కనుక అది వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఇఫ్ దిస్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ, సో ద జడ్జ్ ఆస్క్డ్ టు రిజైన్ ఆర్ రిటైర్. అది ఎప్పుడు? రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కనుక సీరియస్ ఇష్యూ అయితే నాన్న టాటా బాయ్ బాయ్, అయితే రిజైన్ చెయ్యి లేకపోతే రిటైర్ అయిపో, రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపో అంటారు. ఒకవేళ రిజైన్ చేయడానికి ఆయన ఒప్పుకోకపోతే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రిజైన్ చేయడానికి ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు? ఆ రిపోర్ట్ సెండ్ టు ది ప్రెసిడెంట్ అండ్ దెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఇఫ్ పాసిబుల్ ఫర్ పాసిబుల్ రిమూవల్ త్రూ పార్లమెంట్. పార్లమెంట్ ద్వారా రిమూవల్ అంటే ఏంటి? ఇంపీచ్మెంట్. పార్లమెంట్ ద్వారా రిమూవ్ చేయడం అంటే ఏంటి? ఇంపీచ్మెంట్. అగైన్ మళ్ళీ చెప్తాను, ఫస్ట్ సిజేఐ దగ్గరికి కంప్లైంట్ వస్తుంది. అది సీరియసా, చిన్నదా, పెద్దదా అనేది చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకున్న తర్వాత కన్సర్న్డ్ హైకోర్టు ఏదైతే ఉందో దాని యొక్క చీఫ్ జస్టిస్ యొక్క ఒపీనియన్ తీసుకుంటాడు. ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఎంక్వైరీ అవసరం, ఇంకా డీపర్ ప్రోబ్ అనేది కావాలి అని అనుకుంటే ఒక 3 మెంబర్ కమిటీని ఫ్రేమ్ చేస్తారు. కమిటీని ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మైనర్ ఇష్యూ అయితే వార్న్ చేసి వదిలేస్తారు, మేజర్ ఇష్యూ అయితే టాటా బాయ్ బాయ్ చెప్తారు. బాబు నువ్వు రిజైన్ చేసి అయినా వెళ్ళిపో లేకపోతే రిటైర్ అయిపో. ఒకవేళ నేను రిజైన్ చెయ్యను, రిటైర్ అవ్వను అని అనుకుంటే, ఎందుకంటే తీసేయడానికి ఛాన్స్ లేదు. ఎట్లా తీసేయాలి జడ్జిని అంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారానే తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది, పార్లమెంట్ ద్వారానే అవుతుంది. నేను రిజైన్ చేయను, రిటైర్ అవ్వను అని అన్నారని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే సిజేఐ ప్రెసిడెంట్కి, ప్రైమ్ మినిస్టర్కి ఆ రిపోర్ట్ పంపించి ఇష్యూ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే పార్లమెంట్ ద్వారా రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. దాన్ని మనం ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ జ్యుడిషియల్ ట్రాన్స్ఫర్. ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఆయన ఢిల్లీ హైకోర్టులో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో ఉన్నప్పుడు ఇట్లాంటి థింగ్ అనేది వచ్చింది కాబట్టి ఆయనని ఏం చేశారంటే ఆయనని ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకనంటే అక్కడ ఉండడానికి కరెక్ట్ కాదు. ఎక్కడైతే ఇష్యూ జరిగిందో అంత క్యాష్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేంత వరకు అక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పి ఆయనని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఎటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వకండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రోబ్ అంతా అయ్యి ఎంక్వైరీ జరిగి ఎంక్వైరీ కమిటీ యొక్క రిపోర్ట్ వచ్చేంత వరకు ఆయన ఎటువంటి కేసుల్ని తీసుకోవడానికి లేదు. అలాగే ఆయనని ఉన్న ఢిల్లీ నుంచి అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. జనరల్గా ఈ ట్రాన్స్ఫర్స్ ఎందుకు అవుతాయి? ఇప్పుడు అనంటే మనకి ఏదో ఇష్యూ జరిగింది కాబట్టి మనం అనుకుంటున్నాం తనని అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చాలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకున్నా కూడా హోమ్ క్యాడర్ ఇవ్వరు, లేకపోతే ఇచ్చినా కూడా ఒకటే ప్లేస్లో ఉంచరు, ఇటు మారుస్తారు అటు మారుస్తూ ఉంటారు. ఎందుకనంటే ఎక్కువ రోజులు ఒకే ప్లేస్లో ఉంటే కనుక, ఒకే దగ్గర వర్క్ చేస్తే కనుక ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. తద్వారా విపరీతమైనటువంటి ఇష్యూస్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి అలా ఒకటి చేస్తారు, అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారో చూద్దాం, దాని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. జడ్జెస్ ట్రాన్స్ఫర్ ఆర్టికల్ 222 ప్రకారం జరుగుతుంది. ఎప్పుడంటే సిజేఐ రికమెండేషన్ ఇచ్చినప్పుడు ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ప్రెసిడెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకోవాలి. అండ్ జడ్జి కన్సెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. నాయనా నిన్ను ఈ ఢిల్లీ నుంచి అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్తారు, కానీ నువ్వు వెళ్తావా లేదా అని అడగరు. అర్థమైందా మీకు? సిజేఐ ఎప్పుడైతే రికమెండ్ చేస్తాడో ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్ జీ ఈ పర్సన్ని ఈ కోర్టు నుంచి ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి, కారణం ఏదైతే ఉందో మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఏం చెప్తారు? బాబు నువ్వు ఈ కోర్టు నుంచి ఇంకో కోర్టుకి వెళ్ళాలి, కథం అంతే, నువ్వు వెళ్తావా వెళ్ళవా అని చెప్పి ఎవరు అడగరు. నెక్స్ట్ సిజేఐ consults the chief justice of the transferring and receiving high courts before making the decision. కరెక్టే, నువ్వు ఈ కోర్టు నుంచి ఇంకో కోర్టుకి పంపిస్తున్నావు, కరెక్టే. కానీ అక్కడున్న చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో, ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో, ఈ కేసులో తీసుకుంటే ఫస్ట్ ఢిల్లీలోని చీఫ్ జస్టిస్కి, అలాగే రిసీవ్ చేసుకుంటున్నటువంటి అలహాబాద్ చీఫ్ జస్టిస్, అలహాబాద్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, వీళ్ళిద్దరిని కూడా కన్సల్ట్ చేస్తారు, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఏ చీఫ్ జస్టిస్ ద సుప్రీం కోర్ట్ కొలీజియం అంటే సిజేఐ ప్లస్ 4 members మేక్స్ ది డిసిషన్. ఎవరు తీసుకుంటారు డిసిషన్ అని అంటే ఇక్కడ ప్రెసిడెంట్ తీసుకోవడం డిసిషన్, ప్రెసిడెంట్కి సిజేఐ రికమెండ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఎవరు డిసిషన్ తీసుకుంటున్నారంటే సుప్రీంకోర్టు యొక్క కొలీజియం తీసుకుంటుంది. కొలీజియం అంటే ఎవరు? సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్తో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్, 4+1. ఈ కొలీజియం సిస్టమ్ అనేది డిసిషన్ అనేది తీసుకుంటుంది. ఆఫ్టర్ అప్రూవల్ కొలీజియం సిస్టమ్ ఓకే చెప్పింది. కొలీజియం సిస్టమ్ ఓకే చెప్పిన తర్వాత సిజేఐ గవర్నమెంట్కి చెప్తున్నాడు, ఈ బాబు మేము ఇది రికమెండేషన్ చేస్తున్నాము, ఈ పర్టికులర్ పర్సన్ ఇలా ట్రాన్స్ఫర్ చేయండి. దెన్ లా మినిస్ట్రీ ఫార్వర్డ్స్ ద రికమెండేషన్ టు ది ప్రైమ్ మినిస్టర్. ప్రాసెస్ సిజేఐ కొలీజియం నుంచి దెన్ ఇట్ గోస్ టు లా మినిస్ట్రీ. లా మినిస్ట్రీ ఏం చేస్తుంటే ప్రైమ్ మినిస్టర్కి చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి చెప్తారు, అండ్ దెన్ ఇట్ గెట్స్ అప్రూవల్.
See, Prime Minister forwards the recommendation to Prime Minister, Law Ministry forwards the recommendation to Prime Minister, and he advises the President. Prime Minister, President కి advise చేస్తారు, and the transfer is notified. ఓకేనా, ఫైన్. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారనంటే టు బ్యాలెన్స్ ది వర్క్ లోడ్. ఒక హైకోర్టులో ఎక్కువ కేసెస్ ఉండొచ్చు, ఇంకొక హైకోర్టులో తక్కువ కేసెస్ ఉండొచ్చు. సో వర్క్ లోడ్, పెండింగ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి జ్యుడిషియరీలో, కాబట్టి వర్క్ లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ట్రాన్స్ఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది జనరలైజ్డ్ కేసులో, ఈ కేసులో కాదు. రెండోది అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. ఒకటే ప్లేస్లో ఎక్కువ రోజులు వర్క్ చేస్తే కనుక ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి అందుకని చెప్పి కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. అలాగే మెయింటైన్స్ పబ్లిక్ ట్రస్ట్ బై అడ్రసింగ్ అలిగేషన్స్ ఆఫ్ జ్యుడిషియల్ మిస్కండక్ట్. ఈ కేసులో ఇది కరెక్ట్. ఇక్కడ ఏదైతే క్యాష్ అనేది కనిపించిందో, సో పబ్లిక్ ట్రస్ట్ని గెయిన్ చేయాలి కాబట్టి అక్కడ ఆయన ఉంచడం కరెక్ట్ కాదు. మిస్కండక్ట్ అనేది జరిగింది కాబట్టి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, నెక్స్ట్ జడ్జెస్ని ఎలా రిమూవ్ చేస్తారు? మనం అనుకున్నాం ఆయనని నువ్వు రిటైర్ అయినా అవ్వు లేకపోతే రిజైన్ అయినా చెయ్యని అనుకున్నాం. ఒకవేళ చెయ్యకపోతే అదొకటి. లేదు అంటే జనరల్గా ఒక జడ్జిని రిమూవ్ చేయాలంటే ప్రాసెస్ ఏంది? దాన్ని మనం ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటాం. ఓన్లీ రెండు కేసుల్లో మాత్రమే తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదేంటి? మిస్బిహేవియర్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఇన్కెపాసిటీ, ఈజ్ నాట్ ఇన్ అ సౌండ్ కెపాసిటీ. ఓకే, ఏదైనా ఇష్యూ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే మెంటల్గా ఇష్యూ కావచ్చు, ఆయన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేడు, కారణం ఏదైనా సరే అట్లాంటప్పుడు. లేకపోతే ఆయన మిస్బిహేవియర్ అనేది తెలియాలి, ప్రూవెన్ మిస్బిహేవియర్. ఈ రెండు కేసెస్లో మాత్రమే ఒక జడ్జిని రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సుప్రీంకోర్టు జడ్జిలు అయితే ఆర్టికల్ 124(4), హైకోర్టు జడ్జెస్ అయితే ఆర్టికల్ 218. 124(218) గుర్తుపెట్టుకోవాలి. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ది జడ్జెస్. 124(4) ఏంటి? సుప్రీంకోర్టు జడ్జెస్కి, 218 అనేది హైకోర్టు జడ్జెస్ యొక్క ఇంపీచ్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ప్రాసెస్ ఏంటంటే, ఇంపీచ్మెంట్ జరగాలి, ఒక జడ్జిని రిమూవ్ చేయాలంటే ఐదర్ ఇట్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఏదైనా ఒక సభలో ఆ పర్టికులర్ మోషన్ని, ఇంపీచ్మెంట్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ మోషన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రెండు సభల్లోనూ 2/3 మెజారిటీతో, ఎంత మెజారిటీ? 2/3 మెజారిటీతో ఆ మోషన్ యాక్సెప్ట్ అవ్వాలి. కూల్. అండ్ దెన్ ఒకవేళ 2/3 మెజారిటీతో కనుక ఆ బిల్లు, ఆ మోషన్ అనేది పాస్ అయింది, అప్రూవ్ అయింది అని అంటే, దెన్ ఇట్ గోస్ టు ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ రిమూవల్ ఆర్డర్ని రెడీ చేస్తారు. ఆ తర్వాత జడ్జెస్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కనుక, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యసభలో మోషన్ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ లోక్సభ డిజాల్వ్ అయింది అని అంటే కనుక ఇది చెల్లదు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అదే మెన్షన్ చేస్తున్నాం. ఒకవేళ పార్లమెంట్ డిజాల్వ్ అయితే కనుక, పార్లమెంట్ అంటే లోక్సభ డిజాల్వ్ అయితే, ఎందుకంటే రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ సభ, అది డిజాల్వ్ అవ్వదు. ఇఫ్ పార్లమెంట్ డిజాల్వ్స్, ద ప్రాసెస్ ఫెయిల్స్. సో ప్రాసెస్ హ్యాస్ టు బి స్టార్ట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఓకేనా, కూల్ కదా? అంటే ఒక జడ్జిని రిమూవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఒక్క జడ్జిని కూడా ఇంపీచ్ చేయలేదు. ఒక్క జడ్జి కూడా పార్లమెంటులోని ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ అవ్వలేదు. మేబీ క్వశ్చన్ రావచ్చు, మేబీ ఏదైనా ఎగ్జామ్లో ఎవరైనా ఎంతమంది ఇంపీచ్ అయ్యారు ఇప్పటి వరకు, లేకపోతే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఏంది, లేకపోతే ఆర్టికల్స్ ఏంటి, ఎలా తీసేస్తారు అంటే దీని రిలేటెడ్గా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బికాజ్ జ్యుడిషియరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇష్యూస్ విత్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ నీడ్ ఫర్ రీఫార్మ్స్. జ్యుడిషియరీలో రీఫార్మ్స్ కావాలా అంటే ఎస్, బికాస్ ఇట్ వర్క్స్ యాజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. పార్లమెంట్ తీసుకున్న బిల్స్ కానీ లాస్ కానీ కూడా కొట్టేసే అధికారం అనేది జ్యుడిషియరీ దగ్గర ఉందనంటే ఆ జ్యుడిషియరీ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలనేది మనం తెలుసుకోవాలి. జ్యుడిషియరీని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్. ఒకవేళ వాళ్ళు చెప్పింది తప్పైతే కనుక, ఒకవేళ వాళ్ళు ఏదో చెప్పారు తప్పైతే కనుక, మళ్ళీ వాళ్ళే అది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పి ఇంకొక కేసులో చెప్పాలి. అప్పటి వరకు ఏం చేయలేం మనం. ఓకేనా, దాన్ని మార్చడానికి లేదు. అఫ్ కోర్స్ జ్యుడిషియరీని కూడా చేంజ్ చేసే అధికారం పార్లమెంట్ చేతిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడ పోయి పోరాడాలి దాని గురించి, మళ్ళీ జ్యుడిషియరీ దగ్గరనే పోయి పోరాడాలి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ గోస్ టు జ్యుడిషియరీ, ఎవ్రీథింగ్ గోస్ టు కోర్ట్. So while the collegium system maintains judicial independence, it lacks transparency and accountability.
కొలీజియన్ సిస్టమ్ మనకు తెలుసు, వాళ్ళు ఏ జడ్జెస్ ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలి, ఎవరిని అపాయింట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడాను తీసుకునేది ఎవరు, డిసిషన్స్ తీసుకునేది ఎవరు అని అంటే కొలీజియం సిస్టమ్. దాంట్లో వాళ్ళు ఇచ్చిన లిస్టులోంచి గవర్నమెంట్ తీసుకోవాలి, అంటే వాళ్ళు ఎవరిని అపాయింట్ చేయాలి, ఏం అపాయింట్ చేయాలి, ఎక్కడ అపాయింట్ చేయాలి అనేది ఇంత కూడాను కొలీజియం సిస్టమే ఇస్తుంది. సో ఇట్ ల్యాక్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. వాళ్ళు ఏ రకంగా తీసుకుంటున్నారు, ఒక జడ్జిని లేకపోతే ఒక చీఫ్ జస్టిస్ని ఏ రకంగా తీసుకుంటున్నారు అనేది కూడా ఇట్ ల్యాక్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. కన్సర్న్స్ ఏమున్నాయనంటే నో పబ్లిక్ ఓవర్ సైట్, పారదర్శకత లేదు, అపారదర్శకత ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇన్-హౌస్ ఎంక్వైరీస్ రిమైన్ కాన్ఫిడెన్షియల్, రెడ్యూసింగ్ పబ్లిక్ ట్రస్ట్. మనం అనుకున్నాం 1999 నుంచి 2014 వరకు ఇట్లాంటిది ఒక కాన్సెప్ట్ ఉందనే విషయం తెలియదు. 2014లో బయటకు వచ్చినప్పటికీ కూడాను రిపోర్ట్ బయటకు వచ్చేంత వరకు ఏం జరుగుతుందో అనే విషయం మనకు తెలియదు. అండ్ దెన్ నో జడ్జెస్ హ్యాస్ ఫేస్డ్ క్రిమినల్ పనిష్మెంట్ ఫర్ మిస్కాండక్ట్. క్రిమినల్ మిస్కాండక్ట్ జరిగినా కూడా అది ప్రూవ్ చేయలేరు, ఒకవేళ ప్రూవ్ చేసినా కూడా ఇప్పటివరకు క్రిమినల్ పనిష్మెంట్ అనేది జరగలేదు జడ్జెస్ మీద. దెన్ పాసిబుల్ రిఫార్మ్స్ ఏంటి మనకు తెలుసు. ఎన్జేఏసీ అనేది గవర్నమెంట్ తీసుకొని వచ్చింది, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. సేమ్ లైక్ సివిల్ సర్వీసెస్ అనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ లాగా జడ్జెస్ని కూడా రిక్రూట్ చేసుకోవడం అనమాట, ఎగ్జామ్స్ ద్వారా రిక్రూట్ చేసుకోవడం. దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అలాగే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లైక్ ద యూకేస్ జ్యుడిషియల్ కాండక్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్. యూకేలో ఉన్నటువంటి జ్యుడిషియల్ కాండక్ట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఒక ఆఫీస్ అనేది క్రియేట్ చేయాలి. దాని తర్వాత క్రియేటింగ్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ బాడీ అండర్ ద సిజిఐ టు ఇన్వెస్టిగేట్ మిస్కాండక్ట్. తప్పు జరిగిందని మనకు తెలుసు, కానీ ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు, వాళ్ళే చీఫ్ జస్టిస్ తీస్తున్నారు, అంటే వాళ్ళ కొలీగ్స్లోనే వాళ్ళు చేయడం జరుగుతుంది అనమాట. ఇది కూడా చేంజ్ చేయాలి. దీస్ ఆర్ లైక్ పాసిబుల్ రిఫార్మ్స్ దట్ వీ మే నీడ్ ఇన్ ది జ్యుడిషియరీ. నెక్స్ట్ జస్టిస్ యశ్వంత్ వర్మ కరెంట్ స్టేటస్ అండి. మనం అనుకున్నాం ఒక 3 మెంబర్ కమిటీ ఫామ్ చేశారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అని. ఎవరున్నారు ఆ కమిటీలో అని అంటే షీల్ నాగు, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ జిఎస్ సందావాలియా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ అను శివరామన్, కర్ణాటక హైకోర్టు. మీరు చూసారేమో ఇక్కడ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారా, లేరు. ఎందుకంటే ఆ హైకోర్టులోనే జరిగింది కాబట్టి వాళ్ళని ఉంచారు. అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా లేరు, వేరే అదర్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోండి, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ అని అన్నాం, అంటే పంజాబ్ అండ్ హర్యానా వేరే వేరే లేవు, ఈ 2 స్టేట్స్లకు కలిపి ఒక హైకోర్టు ఉంది. లేకపోతే మేబీ ఇట్లా ఒక థాట్ రావచ్చు, ఒక హైకోర్టులో చీఫ్ జస్టిస్గా చేసే వ్యక్తిని ఇంకొక హైకోర్టుకి కూడా చీఫ్ జస్టిస్ చేయొచ్చా అని చెప్పి నో. ఒక హైకోర్టుకి ఒకరే చీఫ్ జస్టిస్ ఉంటారు, ఆయన 2 లేదా 3 గవర్నర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నర్తో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కూడా పనిచేసే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక హైకోర్టులో పనిచేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆయన ఎటువంటి కేసెస్ని ఇప్పుడు హ్యాండిల్ చేయట్లేదు అంటిల్ అండ్ అన్లెస్ ద రిపోర్ట్ ఈజ్ అవుట్. ఒకవేళ సీరియస్ మిస్కాండక్ట్ కనుక దొరికింది, సీరియస్ ఇష్యూ అయితే కనుక ఆయన్ని రిజైన్ చేయమని అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫైనల్ థాట్స్? ద జస్టిస్ యశ్వంత్ వర్మ కేస్ హైలైట్స్ ద నీడ్ ఫర్ స్ట్రాంగర్ జుడిషియల్ అకౌంటబిలిటీ వైల్ ఎన్షూరింగ్ జుడిషియల్ ఇండిపెండెన్స్. The in-house inquiry system plays a critical role, but transparency and public trust must be improved. See, మనకు తెలుసు judiciary is very very independent in our country. So judicial independence అయినా సరే, కానీ వాళ్ళు ఏ విధంగా అకౌంటబుల్గా ఉన్నారు, ఇప్పుడు ఈ ఇన్-హౌస్ ఎంక్వైరీ కమిటీ అనేది కూడా ఏ విధంగా వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఎంక్వైరీస్ చేస్తున్నారు అనే విషయం అనేది మనకు తెలియదు. ఒకవేళ అది జరిగి జ్యుడిషియర్ అంతా కరెక్ట్గా ఉంది అని అంటే ఏంటంటే పబ్లిక్ ట్రస్ట్ అనేది ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, డూ యూ థింక్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఆర్ నీడెడ్? లెట్ us know in the comments. ఏ రకమైన జ్యుడిషియల్ రిఫార్మ్స్ కావాలనేది మీరు ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. ఎవరు మంచి కామెంట్ చేస్తారో దాన్ని పిన్ చేద్దాం. ఓకే, అండ్ నో వన్ ఈజ్ అబౌవ్ ద లా, నాట్ ఈవెన్ దోస్ హూ ఇంటర్ప్రెట్ ఇట్. హూ ఇంటర్ప్రెట్స్ ది కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ ఎవరు ఇంటర్ప్రెట్ చేస్తారు? సుప్రీంకోర్టు.
Supreme Court is the interpreter of the Constitution, final interpreter of the Constitution. No one is Ebola, not even those who interpret it. ఎవరైతే కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా లాకి మించి కాదు అని చెప్పి దాని యొక్క మీనింగ్ అన్నమాట. సో ఐ థింక్ ఐ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. అనే ఇన్ హౌస్ ఎంక్వైరీ అంటే అది ఎలా కండక్ట్ చేస్తారు, ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తారు, జడ్జెస్ని ఇంపీచ్ ఎలా చేయడం జరుగుతుంది, ఇంపీచ్ చేయడం అంటే రిమూవ్ చేయడం ప్రాసెస్ ఎలా జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ది జ్యుడిషియరీ. మనకు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ కానీ ఇవన్నీ మనం చదువుకుంటూ ఉంటాం. అండ్ ఎవ్రీ ఎగ్జామ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ లైక్ క్వశ్చన్. సో జస్ట్ గో త్రూ ద కాన్సెప్ట్స్. ఓకే, ఇష్యూ అది జరిగింది, బట్ అది కాదు మనకి ఇక్కడ ఇంపార్టెంట్. దానివల్ల ఏం చేయొచ్చు అనేది మనకి ఇంపార్టెంట్. అంటే రిఫార్మ్స్ ఏం కావాలి, ఇంకా ఏంటి అని చెప్పి వాట్ ఎవర్ ద థాట్స్ యూ హ్యావ్, ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. ఆల్ ద బెస్ట్.